హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏమప్ప పొద్దున్నే పొద్దున్నే దేవుని దగ్గర ఏం చేస్తూ ఉన్నాను అని చూస్తూ ఉండరా? గణేషుని పండుగ ఉండే కదా, దానికి మా ఇంట్లో గణేషుని పండుగ ఎట్లా చేస్తాము అంటే చూస్తాం. ఫస్ట్ మరాల్ని ಮತ್ತು జల్లెడని ಅಂತ లాస్ట్ వ్లాగ్లో చూస్తుంది కదా, అంత గంజంలో కడుక్కొని బాగా ఎత్తిపెట్టుకోండి. ఆ మరాల్ని ఈడు కడిగేసి అంతా చేసింటాం కదా, దానికి పసుపు కుంకుమ అంతా పెట్టి పోగు దారం చేసుకొని పోగు దారం పెట్టి ಮತ್ತು గెజ్జె వస్త్రం ఉంటుంది కదా, గెజ్జె వస్త్రాన్ని అంతా పెట్టాలా. అట్లే గౌరమ్మకి పెట్టాల్సి ఉండే గౌరమ్మకి చేసుకొని అంతే నేను ఫస్టే చేసి పెట్టుకుని అవుడౌట్ చేసుకుంటా ఉంటుంది. చూడండి, గౌరమ్మకి సీడ్ బాగుందా, బాగా కనిపిస్తూ ఉంది కదా మా గౌరమ్మ. బ్లూ కలర్ సఖత్గా ఉంది ఆ సీడ్ మాత్రం గౌరమ్మకి. నా గౌరమ్మకి పసుపు దారము ಮತ್ತು ఇది గెజ్జె వస్త్ర రెండు చేసిందిలే, బట్ చేస్తూ ఉంటున్నాయి. నా కూతురు వచ్చేసి తీర్లు చేస్తూ ఉండే, దాన్ని ముట్టేది దీన్ని ముట్టేది అంతా. వాళ్ళ అబ్బ తెచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉండే ఎక్కడికో పోవాలని చెప్పేసి. చూసుకోండి, నేను చూడలేదు అనేసి ఏం పని చేస్తూ ఉంటుంది అనేసి నేను పూలు వేసే తలకి అది పసుపునంత ఎత్తి గ్లాస్లో నీళ్ళు పెట్టుకొని ఆ గ్లాస్లో వేస్తూ ఉంది. ఆ డ్రెస్సు ఫ్రెండ్స్, ఆ డ్రెస్ ఎంత బాగుండే తెలిసిన మాస్టర్ తెర కొద్ది బట్టలు అనేలే పోయేది, నీళ్ళు ఆడేది, నీళ్ళంతా పోసుకొని వచ్చేసేది. అట్లా చేస్తుంది నా కూతురు. బల్లే తీట్లు ఫ్రెండ్స్. చూడండి ఏం చేస్తుంది, నేను దాన్ని చూడలేదనేసి నీళ్ళు ఎత్తి కుంకుమ బండలో వేస్తూ ఉంది. ఏం పని చేస్తుంది తెలిసిన. నేను సరే అనేసి అదే రోజా పూలు అంతా కట్టింది కదా, ఆ రోజా పూలని గౌరమ్మకి ಮತ್ತು మరాలకి అంతా చూడండి ఇట్లు పెడుతుంది. బాగా కనిపిస్తూ ఉంది కదా. పూల రోజు ఈసలా కమ్మిన ఉండేది ఎవడు మా ఇంట్లో పూలు చాలా ఉన్నావు. ఈసలా అందరికీ హుషారు లేకుండా దాన్ని ఇంకా సింపుల్గా చేస్తూ ఉంటుంది. దానికి ఎంత ఉంటే అంతలా కాల్చపోలా కదా, దానికి మా తోటలో ఉండే రోజా పూలని పిక్కొని వచ్చేసి అది వేస్ట్ పూలు నాటి పెట్టింది. అది లాస్ట్ వీక్ పిక్కొని వచ్చింది, ఫ్రిడ్జ్లో అట్లే పెట్టేసింది. ఆ పూలని ఎత్తుకొని నేను తిప్పలేస్తానని ఎత్తుకొని పోతా ఉంది నా కూతురు. దానికి తెలుస్తుంది ఆమెకి. నెక్స్ట్ పూలంతా తిప్పలే ఎత్తుకొని పోయేయి అని చెప్తా ఉన్నాను. అంటే మక్కర యూత్లు ఉంది కదా, మక్కర్లా ఎత్తుకొని పోయేయి అని చెప్పేసి నెక్స్ట్ ఫోన్ చేస్తూ ఉన్నాను. పసుపు అంట్లను ఇదేసిండే నీళ్ళు ఆమెకి అంతా అదంతా రెడీ చేసి ఫస్ట్ ఇది నాగులకి పూజ చేసుకొని వచ్చేది మేము. నాగులకి పూజ చేసుకొని వచ్చినాక ఆమెకి మాసాకి దానికి అదే మరాలకి దానికంతా ఇది దోసకాయ శనక్కాయ అంతా ఇంచి పెట్టేది. చూడండి అన్న మా నాగరాళ్ళు ఎట్లుందనేసి మేము దీనికి పూజ చేసేది. ఆల్రెడీ 8 జనాలు వచ్చి పూజ చేసుకోపోయిండ్రి. మాదే లాస్ట్ పూజ అయిండే. అంటే మధ్యాహ్నం వరకు టైం ఉండే, ఒక 11 గంటల వరకు, ఎంత 12 గంటలకి ఏమో టైం ఉండింది. మాదే లాస్ట్ పూజ అయిండే. ఇది పుట్టు ఉండింది ఫ్రెండ్స్. చూడండి ఇవిడేం పుట్టలే, బట్ అది పుట్టలేకే కదా, దానికి పుట్టుకు పూజ చేస్తూ ఉండేది. నాగరాలకు పూజ చేసి పుట్టుకు పూజ చేస్తూ ఉండేది ఇవిడు. అది షేప్కాయని ఇంచి పెట్టాల, బట్ నా చేతిలో ఇంచకే అయితే ఉండలే ఫ్రెండ్స్. ఆమె కాడు నింది రాయిపోయి కొట్టుకొని వస్తుంది షేప్కాయని. రామ దోసకాయ అంతా ఇంచిస్తున్నాయి, షేప్కాయ మాత్రం ఇంచెక్కలే. చూసుకోండి అట్లే. చూడండి అది ఇంకొకటి ఆడ అట్లే చేస్తుంది. అది వచ్చేసే ఇది రాలే. ఆయాంటి పోయి ఆ రాయి పైన కొట్టుకోమా అంటుంది. ఆమె పోయి కొట్టుకొని వస్తాను. చూసుకోండి అట్లే. ఆమెకి ఆ రాయికి నా గాజే పగిలిపోయా ఒకటే. నా కూతురు మా ఎత్తు చూడండి ఎట్లున్నాడు. అది నాకు అమ్మకు ఒక్క వస్తూ ఉంది అని ఆ టైంలో అంటుండే. అమ్మ ఎత్తు తొడుకోపోతూ ఉంది. పూజ చేసేటోడు కుక్క వస్తూ ఉందమ్మా అనే అమ్మాయి సరి అనేసి అట్లే తొడుకోపోతూ ఉన్నాయి. ఏం బయలుదానే అని చెప్పేసి అక్కడి ఆడపైనే ఉండే అని చెప్పేసి అక్కడ అంటీలే అట్లే ఆడే ఉండి సామాన్ కడ్లు ఎత్తేసి పోసినాయి. ఆ ఆంటీ నెయ్యి వేసుకొని వచ్చేసింది. అది కరిపికుండా అదేమైందంటే తలంలో కుక్కొనిసింది. దానికి ఏవి వేసి అమ్మ దాంట్లో పాలు వేసి కలిపి పోసిడు అట్లే అని. అయితేనో అది రాలే ఫ్రెండ్స్, కలిపి పోస్తే కూడా రాలేదు. అది అంతా అట్లే మెత్తుకొని ఉండే. దాంట్లో నెయ్యి
అంతే. ఆమెకి మేము ఒక 5 జనాలేమో ఒగ్గేకి తసేసింది. ఆమెకి అందరికీ పూలు పసుపు కుంకుమ అంతా ఆంటీ పసుపు కుంకుమ పెట్టుకొని వస్తాను, నువ్వు పూలు ఇచ్చుకరా అనే. సో నేను పూలు ఇచ్చుకొని అందరికీ వస్తున్నాయి. అట్లే నువ్వు కుక్కో, నువ్వు తీసుకొని ఇస్తూ అని అట్లే నేను కుక్కొని కుక్కొని పసుపు కుంకుమ పెట్టించుకొని దాన్ని కరెక్ట్గా గణేషుని పండుగ ఫ్రెండ్స్. పొద్దునే ఆ కలర్ వేసుకోండి, అది ఎల్లో కలర్ వేసుకోండి. ఆమె చూడండి ఇవిడు గోల్డ్ కలర్ డ్రెస్. ఆమె తిరగా మా సార్లా గణేషుని పూజ చేసేటోడు రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకుంటుంది. ఇన్ని చేంజ్ చేసింది ఫ్రెండ్స్. ఎలా అంటే పోయేది నీళ్ళు ఆడేది తెంచేసుకొని వచ్చేది, అదే పంగదంది. ఈ యాంటీకి ఏం కండ్లు తెలిసిన ఫ్రెండ్స్. ఆ యాంటీ షోలోకి అమ్మ వచ్చేసిండే, ఎట్లా చూసుకొని చెప్పే, లేకపోతే వదిలిపోయిండు. ఆమె నా కూతురికి పెడతా ఉండే పసుపు కుంకుమ. ఆమెకి ఇది చేతికి దారం అంతా కడతా ఉండే. మేము దారాలు చూడండి, అది చేతికి దారం కట్టేసేస్తా ఉండే. నా చేతిలో అంటే దారం కట్ చేసి కూడా ఆ యొక్క చేతిలోనే కట్ చేసే, నా చేతిలో కట్ చేసే కాలే. దాన్ని సరే అనేసి నేను నా కూతురు కడతా ఉన్నాను చూడండి. పూజ చేసేసి అయినాక దేవుని దగ్గర ఉండే పువ్వు ఎత్తుకొని అట్లా కట్టుకుంటే మంచిది. నా కూతురు పోక్ దారం అంతా వేస్తూ ఉంది. దానికి ఇట్లా అంటే భలే ఇష్టము, పసుపు కుంకుమ పోక్ దారం అంతా పెట్టుకోవాలంటే. చూడండి అమ్మకి మా పూజ మెచ్చేసి దేవుడు వరం ఇచ్చేసి ఈ పక్క పువ్వు పడిపోయా. అన్ని పూలు ఎన్ని పూలు ఉండే తెస్తా ఫ్రెండ్స్. అన్ని పూలు ఇట్లా ఎవరెవరు ఏమేమి ఎక్కువ రాదంట కానీ అనేసేమో ఆశీర్వాదం చేసింది. చూస్తాము వచ్చే ఏడాదికి ఏమేమి మంచి చేసి ఉంటుంది అనేసి. పొద్దున ఇంకా పెట్టింటారు కదా అన్ని పూలు. మేము కుక్కొని అంతా చేసుకొని టక్కని పడిపోయా. అందరూ నాకు ఇష్టం మనం చేసిండే పుష్పాలు ఇచ్చే అనేసి. ఏం అబ్జర్వ్ చేస్త్రీడా, నా చేతిలోనూ గ్రీన్ కలర్ గజ్లే, ముగ్గురు చేతిలోనూ గ్రీన్ కలర్ గజ్లే. అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది గోరాయి అని చెప్పేసి మా ఊళ్ళో సంక్రాంతి పండుగ టైంలో దీనికి అందరింట్లోనూ ఒక్కొక్క నీళ్ళు తెచ్చి పోసినాకే పూజ స్టార్ట్ అయ్యేది. దీనికి లాస్ట్లో అన్ని దేవుళ్ళకి పూజ చేసుకొని వచ్చినాడు. మా ఇంటికి పోయేటప్పుడు దీనికి పూజ చేసుకొని పోవాలా. దీనికి పూజ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.